ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వములో ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారికి మొదటిగా అడ్డొచ్చింది ఏంటి? ఎర్ర సముద్రం. మొదటిగా వారికి అడ్డుపడింది యాత్రలో ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు ముందుకెళ్ళలేక. ఈ లోపల వెనక్కి తిరిగి చూస్తే ఫరో సైన్యం తరుముకుంటూ వస్తూ ఉంది. ఇక మనం చచ్చిపోతాము. ముందుకెళ్తే సముద్రం మునిగి చస్తాం, వెనక్కి వెళ్తే ఫరో చేతులు చచ్చిపోతాం. ఒకవేళ ఎక్కడున్నా ఫరో చేతిలోనే చచ్చిపోతాం. ఏంది పరిస్థితి? ఆ వచ్చిన సమస్యను బట్టి వారు సనిగారు, వాళ్ళు గొనిగారు, దేవునికి విరోధంగా వారు మాట్లాడారు. ఐగుప్తులో సమాధులు లేవా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావని దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడారు. అప్పుడు దాకా ఐగుప్తులో ఉన్నటువంటి బంగారాన్ని మోసుకొని వచ్చారు, ఐగుప్తులో ఉన్నటువంటి పశువుల మందలు తోలుకొని వచ్చారు, ఐగుప్తులో ఉన్నటువంటి వస్తువులను మోసుకొని వచ్చారు. అబ్బా, ఈరోజు మన పంట పండిందిరా, ఎంతవరకు చేసిన వెట్టి చాకరికి మనకు లాభం దొరికిందిరా, బంగారం దొరికిందిరా, గొర్రెల మేకల మందలు దొరికినిరా. ఐగుప్తులు వారి మెడలో ఉన్నటువంటి బంగారం అంతా ఓలిసి ఇచ్చేశారు. తీసుకుపోండి బాబు, మీరు మా దగ్గర వద్దని. ఎంత సంబరపడి ఉంటారో వాళ్ళు ఆ బంగారాన్ని చూసుకొని. ఆ పశువుల మందలు చూసుకొని, ఆ విలువైనటువంటి ఆ వస్తువులు ఎంత మురిసిపోయి ఉంటారు ఐగుప్తీయులు, ఆ ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం అడ్డం వచ్చిందో ఇంకా ముఖం మారిపోయింది. ఏం మారిపోయింది? ఏమి రాంగలే చెప్పరేంది? శ్రమ రాంగల్నే, ఎర్ర సముద్రం అనబడినటువంటి శ్రమ రాంగల్నే వెలిగిపోయిన ముఖాలు కాస్త మాడిపోయిన ట్యూబ్లెట్లు మారిపోయినాయి. అంటే వారు అన్నీ బాగుంటేనే వారు సంతోషిస్తున్నారు. మెడలో బంగారం వచ్చినప్పుడు సంతోషపడ్డారు, ఇంటి నిండా పశువులకు వచ్చినప్పుడు సంతోషపడ్డారు. కానీ ఎప్పుడైతే సమస్య వచ్చిందో వారికి సంతోషం లేదు. ఎప్పుడైతే శోధన వచ్చిందో వాళ్ళకి ఆనందం లేదు. అదేందో ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు దీని నుంచి కూడా విడిపిస్తాడన్న చిన్న నమ్మకం కలగల వాళ్ళు. నీకు అర్థమైందా? ఐగుప్తు అనబడినటువంటి భయంకరమైనటువంటి బంధకం నుంచి విడిపించిన దేవుడు ఈ చిన్న సమస్య నుంచి విడిపించగలడు అన్న చిన్న ఆలోచన